తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తానా. ఇవాళ అయితే 2 రెసిపీస్ ఉన్నాయి. ఒకటైతే అటుకులతో ఉప్మా ఎత్తానా. అటుకులే కదా, మీరు ఉప్మానే కదా అనుకుంటారు కదా, కానీ డిఫరెంట్గా ఎత్తానా. అంతేకాకుండా ఆమ్లెట్ కూడా డిఫరెంట్గా ఎత్తానా. ఖచ్చితంగా వీడియో ఎండి వరకు చూడండి. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టిన, ప్యాన్లో ఆయిల్ వేసిన, మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. అయితే వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత 1 కప్పు నేను అటుకులే తీసుకున్నా. దొడ్డ అటుకులు అంటారు కదా, ఆ అటుకులే తీసుకున్నా. మీకు ఇష్టం ఉంటే రాగి అటుకులలో దొడ్డ అటుకులు ఉంటాయి కదా, అవి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఈ ఫ్రై చేసుకున్న ఈ అటుకులను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎట్లా పట్టుకోవాలి అంటే మనం బరకగా పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవద్దు. గోధుమ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాని లెక్క బరకగా పట్టుకోవాలి. పట్టుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నా. మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసుకున్నా. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కడిగేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఇలా బఠానీలు, పచ్చి బఠానీలు, శనగలు, దాంతోపాటు క్యాప్సికము అట్లా అన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే హెల్తీగా తీసుకోవాలనుకుంటే. ఇక్కడైతే నేను ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నా. ఇవి వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటాను. నేను పల్లీలు అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నా. అంటే చట్నీ కోసం తొందరగా అయిపోవాలని చెప్పి నేనైతే ముందుగానే ఒక అరకిలో వరకు ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటా. అంటే ఏంపుకొని పెట్టుకుంటా షీషలల్లో. మిగతా అరకిలో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది, అంటే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు. ఆ తర్వాత శనగపప్పు వేసుకున్న, శనగపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగేసుకున్న కూరగాయలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. ఏమేమి కడిగేసుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉప్మా మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మనం అటుకులతో ఉప్మా చేస్తాం కదా, ఆ ఆ ఉప్మా వేరే ఉంటుంది టేస్టు. నేను చెప్పిన విధంగా చేస్తే ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు తింటేనే మీకు అర్థమైతే, చేసుకొని తినండి, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. అయితే నేను పెట్టే రెసిపీస్ కొంతమంది అయితే సిస్టర్ నేను ట్రై చేస్తే సిస్టర్ మంచి హెల్దీ రెసిపీ చూపిస్తారని చెప్పి అంటారు. మరి ట్రై చేస్తారు కావచ్చు. మరి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి కదా. ఖచ్చితంగా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఏ రెసిపీ చేసినా ఎట్లా వచ్చిందనేది. ఇక్కడైతే నేను మాటలు పడి చెప్పడం మర్చిపోయినా. క్యారెట్ వేసుకున్న, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 4 వేసుకున్నా. వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కూడా సరిపడా వేసుకోండి, కూరగాయలకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మస్తు సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు గదే ఉప్మా అటుకులతో చేయకుండా ఇట్లా చేయండి, డిఫరెంట్ టేస్టీ ఉంటుంది. అసలు ఎవరు గుర్తుపట్టరు, మస్తు టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఉప్పు వేసుకున్నా. ఆ తర్వాత నేను బరకగా మిక్సీ పట్టుకున్న ఉప్మా అటుకులు ఉన్నాయి కదా, అది కూడా వేసుకున్నా. ఇట్లా బరకగా ఉండాలి, మస్తు మెత్తగా అయితే పట్టకండి, బరకగానే ఉండాలి. దీన్ని మనము ఈ విధంగా కలిపేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద ఇంట్లో పచ్చివాసన పోయే వరకు, అంటే కూరగాయలల్లో ఈ అటుకులల్లో పచ్చివాసన ఏమి లేకుండా ఫ్రై చేసుకోవాలి. మనం ఇట్లా స్టోర్స్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఒక షీషాలల్లో ఇట్లా నీళ్ళ తడి లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకొని, ఎంత కావాలన్నా అంత నీళ్ళు పోసుకొని ఉప్మా రెడీ చేసుకొని తినచ్చు. అట్లయితే ఒకసారి చూపించిన, ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా. ఇట్లా ఇన్స్టెంట్ ఉప్మా రవ్వతోని మనం ఇది ఉప్మా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వంకాయ కర్రీ కూడా చేస్తాను. అదే కాకుండా ఇక్కడైతే ఉప్మా అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడైతే నీళ్ళు ఎంత పోసుకోవాలనేది మీకు డౌట్ వస్తుంది కదా. 1 కప్పు ఉప్మా రవ్వకు 1 కప్పు నీళ్ళు పోసుకోండి, గంతే. మీకు బాగా పలచగా కావాలనుకుంటే 1.5 కప్పులు నీళ్ళు పోసుకోండి. లేదు మాకు పొడిగా కావాలనుకుంటే కప్పుకు కప్పు పోసుకోండి. ఎంత కప్పు తీసుకుంటారో ఉప్మా రవ్వ, అటుకుల రవ్వ, అదేవిధంగా మనము నీళ్ళు కూడా 1 కప్పే తీసుకోవాలి. గిట్లయితే ఉంటుంది. ఇలా మనము పులుపు కావాలనుకుంటే లాస్ట్లో నిమ్మరసం వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడైతే సింపుల్గానే అయిపోయింది. ఓన్లీ నేను ఉప్పు కారాలు ఏమి వేయలేదు, పచ్చిమిర్చిలు వేసిన, టమాటాలు కూడా వేయలేదు. నేను లాస్ట్ ఫైనల్లా నేనైతే ఇక్కడ నిమ్మరసం వేసుకుంటా కాబట్టి టమాటాలు అయితే యాడ్ చేస్తలేను. మీకు ఇష్టం ఉంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనకు ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయింది. ఉప్మా రెడీ అయిపోయింది, ఉప్మా రవ్వ కాదు. బొంబాయి రవ్వతో ఎట్లా చేసినామో గదే కలర్లా గట్లనే కనబడుతుంది కదా, మస్తు టేస్టీగా ఉంటుంది. తినండి, తింటే మాత్రం ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉందంటారు. మనము అటుకులతో చేసిన ఉప్మా అదొక స్టైల్ ఉంటే, అదొక టేస్ట్లు ఉంటే,
ఇట్లా ఇట్లా చేసిన ఉప్మా డిఫరెంట్ టేస్ట్ ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్‌లో నేనైతే నిమ్మరసం వేసుకున్న. కొంచెం ఉప్పు, కారం మీకు ఎక్కువ తింటామనుకుంటే మీరు టమాటాలేసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడైతే వంకాయ కర్రీ చేత్తానా. ఈ రెసిపీ అయితే మీకు ఇందులో పెడతలేను. ఎందుకంటే కుదరలేదు నాకు. మా చిన్నోడు డ్రాయింగ్ చేత్తాండు. అందుకని చెప్పి ఫోన్ అడిగితే వానికి చేసిన. ఇట్లయితే అటుకులతోని ఉప్మా చేసిన. ఇక పిల్లలైతే ఉప్మా తినేసిర్రు. ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటారుగా 2 రోజులుగా వర్షాలు పడతాయని చెప్పి, ఇక పిల్లలు ఇంట్లోనే ఉంచి 2 రోజులుగా హాలిడేనే మా పిల్లలకు. ఆ 2 రోజులు వర్షాలు పడతాయని చెప్పిర్రు కానీ, ఒక్క రోజు కూడా వర్షం పడలేదు. మరి ఎండనే కొడతాంది. ఇయాలైతే బట్టలు కూడా చూసి ఇక బట్టలైతే పిండుతానా. ఇక మా ఆయనైతే ఉప్మా తిన్నాడు. మా ఆయన కోసం వంకాయ కర్రీ చేసేసిన. ఇక మా ఆయనైతే ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇక మా పిల్లలు టైం పాస్ అయితలేదు కదా! ఇక మా చిన్నోడైతే డ్రాయింగ్ చేసుకుంటూ కూసుంటాండు. ఇక మా పెద్దోడైతే వాడు సైకిల్ రిపేర్ చేసుకుంటూ కూసుంటాడు. ఇక పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లుంటదో మీకు తెలిసిందే కదా! మా పిల్లలు మాత్రం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. ఖాళీగా అయితే కూసోరు. ఇక చూసినా వర్షం పడతలేదు, ఎండనే కొడతాందని చెప్పి ఇక బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసిన. బాగా బట్టలుండే. ఇక బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసిన తర్వాత ఇక ఇంటి పని, వంట పని, రికార్డు, ఎడిటింగు అవన్నీ కూడా చేసుకుంటా. ఇగ గిట్లయితుంటది. ఇక్కడ బట్టలైతే ఏసిన. ఎండైతే మాకైతే రాదు. అంటే మా పక్క గల్లీలుంటది. మాకైతే ఎండ రానే రాదు. గాలితోని అంటే మనం బయట నుంచి వచ్చే గాలితోనే బట్టలారాలే. గట్లయితుంటది. ఒకవేళ ఏసుకోవాలనుకుంటే టెర్రస్ మీదకి పోయి బట్టలేయాలే. ఇక్కడ మా పెద్దోడైతే సైకిల్ రిపేరు. అది మంచిగున్నా గూడా దాన్ని మొత్తం పార్ట్స్ అన్ని తీసి మరి రిపేర్ చేసుకుంటాడు. అదో టైం పాస్ ఆనికి. చదువుమంటే మాత్రం చదవరు పిల్లలు. కానీ గిలాంటి టైంలో మాత్రం మస్తు టైం పాస్ జేత్తరు. డ్రాయింగ్ అని జెప్పి, టీవీ అని జెప్పి సైకిల్ అని జెప్పి. ఇక్కడైతే బట్టలైతే మొత్తం బట్టలున్నాయి. ఆ బట్టలన్నీ గూడా క్లీన్ జేసేసుకుంటా. ఇగ గిన్నెలైతే బాగున్నాయి. ఈ గిన్నెలు గూడా క్లీన్ జేసుకుంటా. ఇయ్యాలైతే ఆహ్, ఏం లేదు. మా అత్తయ్య అయితే ఒక నెల రోజులుగా నాకైతే ఫోను చేయలేదు. సడెన్‌గా ఆమెనే ఫోను జేసింది. ఇక్కడైతే మా చిన్నోడు ఒక బాల్ తీసుకొచ్చిండు. అంటే వాని బాల్ కలెక్షన్ చేస్తాడన్నట్టు. ఎప్పుడైనా వీలున్నప్పుడు వాడు ఎన్ని బాలన్నీ గూడా కలెక్షన్ చేసిండో అవన్నీ గూడా మీకు జూపిత్తా. ఇక్కడైతే ఇది ఒక మళ్ళా మనము ప్రెస్ చేస్తే మళ్ళా రివర్స్ అత్తదట. ఇదేమో బాలో మరి నాకు తెలవది. బాల్స్ నేమ్స్ గూడా ఉన్నాయట. వాటి నేమ్స్ ఏమో గాని వాడు తీసుకొచ్చి ఒక 10, 15 బాల్లయితే రెడీ చేసుకున్నాడు. ఇక్కడైతే మా పిల్లల కోసం వంకాయ కర్రీతో పాటు ఆమ్లెట్ కూడా చేత్తానా. హెల్తీగా చేత్తాను అది గూడా. వెజిటబుల్స్ ఏసి చేత్తానా. మన పిల్లలకు ఆమ్లెట్ అంటే ఇష్టం ఉంటది గదా! ఖచ్చితంగా ఆమ్లెట్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా జేయండి. ప్లెయిన్ ఆమ్లెట్ ఇయ్యకుండా, ఉల్లిపాయలేసి ఇయ్యకుండా నేను చెప్పిన విధంగా చేస్తే పిల్లలకు హెల్తీగా ఇచ్చినట్టుంటది. వాళ్ళు తిన్నట్టుంటది. మనకు తృప్తి, వాళ్ళకి గూడా తృప్తి. అంటే వాళ్ళు తిన్న తర్వాత మన తృప్తి అయితది గదా! కడుపు నిండుతది గదా! పిల్లలు తిన్నారంటే మనకైతే హ్యాపీ అనిపిస్తది. గిట్లయితే 2 ఎగ్స్ అయితే ఏసుకున్నా. మా ఇద్దరు పిల్లలకు 2 ఎగ్స్. ఏసుకున్న తర్వాత వాటైతే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము సేమ్ పచ్చిమిర్చి కొద్దిగా ఏసుకుందాం. దాంతో పాటు ఈ కారం అయితే ఎక్కువ లేవు. అందుకే పచ్చిమిర్చి ఏసుకుంటానా. ఆ తర్వాత ఉల్లిపాయలు గూడా ఏసుకొని కొత్తిమీర అవన్నీ గూడా ఏసుకుందాం. అయితే మా అత్తయ్య ఎందుకు చేసిందంటే ఎప్పుడు గాని మా అత్తయ్య మంచిగుంటే మాత్రం అస్సలు చేయది. ఆమెకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రమే నేను గుర్తొస్తా. అంటే ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, మా మామయ్య అందరు పక్కనే ఉన్నా గూడా నేను చేయకపోయేసరికి అంటే నేను కష్టాలను ఎప్పుడు గూడా నేనే గుర్తొస్తా. అందుకని చెప్పి నాకైతే ఫోన్ చేసింది. ఎందుకు? ఏంది? అసలు ఏం కష్టం వచ్చిందనేది గూడా చెప్తా. ఇక్కడైతే నేను మాటల వరుస చెప్పడం మర్చిపోయినా. పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, సన్నగా తురుముకున్న బీట్రూటు, లెట్యూసు, కొత్తిమీర అవన్నీ ఏసుకున్నా. ఆ తర్వాత కారం సరిపడా, ఉప్పు సరిపడా, దాంతో పాటు మీకు ఇష్టం ఉంటే జీలకర్ర ఏసుకోండి. నేనిక్కడ పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా ఏసుకొని మంచిగా కలుపుకొని ఆమ్లెట్ ఏసుకోవడమే. ఈజీగానే అయిపోతది. ఆమ్లెట్ హెల్తీ ఆమ్లెట్ గూడా. గిట్లయితున్నది ఇయాల. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు గదా! ఏం మాట్లాడతానో అర్థమైతలేదు. అందుకే చెప్పి ఇగ నేనైతే ఇయాల వీడియో గూడా లెంత్ చిన్ననే ఉన్నది. ఇగ మరి రేపు ఆగస్ట్ 15 గదా! ఇగ మరి పిల్లలకు రేపు గూడా హాలిడేనే ఉంటది. మా ఆయన గూడా ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి వీడియో తీసుడు కుదురుతదో కుదరదో చూడాలే. ఇగ సాటర్‌డే రోజు గూడా మరి హాలిడే అంటార్రు. చూడాలే. పిల్లలు ఇంట్లో ఉంటే ఏం అర్థం గాదు. ఎందుకంటే బయట ఆడుకుంటారు గదా! వాళ్ళు కొట్లాడుకుంటారో, ఆడుకుంటారో ఏమో అని నాకు భయం అయితుంటది గాబట్టి నేను తొందరగా మాట్లాడేస్తా. అట్లయితుంటది. ఇక్కడైతే ఒక పాన్ పెట్టేసిన. పాన్‌లో ఆయిల్ ఏసేసిన తర్వాత ఆమ్లెట్ ఏసుకుంటాను. అయితే మా అత్తకు ఒక వారం కిందట నుంచి కొంచెం బీపీ, షుగర్ అనేది ఎక్కువైందట. అంటే మంచిగున్నప్పుడు అన్నీ తినేస్తది. మంచిగా లేనప్పుడు ఇగ గుర్తు చేసుకుంటది. నన్ను మాత్రమే గుర్తు చేసుకుంటది. పక్కనున్న కోడళ్ళు మంచి చెడులు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అమ్మ, నాన్నలు ఉన్నారు కాబట్టి మా అత్త ఎట్లున్నా కూడా పట్టించుకోరు. నాకు నేనట్లా గాదు. మా అత్తనే మా అమ్మ అనుకున్నా కాబట్టి నేను అట్లా మంచిగా చెడులు చెప్తా.
ఇక మా అత్తయ్యకైతే నచ్చది. కానీ నా నోటి నుంచి ఆ మాటలు ఇనాలే. మంచి చెడు మంచి మాటలు ఇనాలని నాకైతే ఫోను జేత్తది. కష్టం వచ్చినప్పుడే, మంచిగున్నప్పుడైతే నన్ను అసలు ఫోనే జేయది. అదే నేను మంచిగా లేనప్పుడు గూడా నాకు ఫోను జేయది. ఇగ మా అత్త అట్లుంటది. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. హెల్తీ వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇక పిల్లలకు వంకాయ కర్రీ, దాంతో పాటు ఆమ్లెట్ ఇచ్చేత్తా. ఇయాలైతే చిన్నగానే ఉన్నది. లెంత్ ఎక్కువ ఏం లేదు. పిల్లలు ఇంట్లో ఉండేసరికి. ఇక మరి రేపటి వీడియోతో కలుస్తా మరి. మంచి టాపిక్‌తో, మంచి వీడియోతో, రెసిపీతో. ఉంటా మరి. నమస్తే.